భారత్ ఆస్ట్రేలియా వన్డే సిరీస్ కోసం బీసీసీఐ కొత్త జట్టును ప్రకటించింది. ఈ స్క్వాడ్లో కొన్ని షాకింగ్ మార్పులు చోటు చేసుకున్నాయి. శుభ్మన్ గిల్ను భారత వన్డే జట్టుకు కెప్టెన్గా నియమించారు. రోహిత్ శర్మ తర్వాత కొత్త నాయకుడిగా గిల్. రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ జట్టులో తిరిగి వచ్చారు. కానీ సీనియర్ ఆటగాళ్లుగా మాత్రమే కెప్టెన్సీ బాధ్యతలు గిల్ చేతుల్లోనే. శ్రేయస్ అయ్యర్ వైస్ కెప్టెన్, సూర్యకుమార్ యాదవ్ టీ20 కెప్టెన్. 2027 వరల్డ్ కప్ దృష్ట్యా బీసీసీఐ యువ ఆటగాళ్లకు పెద్ద అవకాశాలు ఇచ్చే విధంగా నూతన నాయకత్వాన్ని సిద్ధం చేస్తోంది. గత 7 నెలలుగా అంతర్జాతీయ వేదికపై కనిపించని రోహిత్ కోహ్లీ రీఎంట్రీ అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని కలిగించింది. ఈ సిరీస్లో ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా గాయం కారణంగా అందుబాటులో లేడు. ఫాస్ట్ బౌలింగ్ హర్షిత్ రాణా, మొహమ్మద్ సిరాజ్, హసదీప్ సింగ్, ప్రసిద్ధి కృష్ణ, నితీష్ రెడ్డి. స్పిన్ బౌలింగ్ కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్. బ్యాటింగ్ లైన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్. ఇంట్రెస్టింగ్ ఫాక్ట్స్: గిల్ టెస్ట్ వన్డే కెప్టెన్గా 2 ఫార్మాట్స్లో నేతృత్వం చూపిస్తున్న మొదటి యువ ఆటగాడు. ఈ కొత్త స్క్వాడ్ ఆస్ట్రేలియాలో విజయం సాధిస్తుందా లేదా రిస్క్ అవుతుందా? మీ అభిప్రాయం కామెంట్లో తెలపండి.